ఐటీ, సోలార్ పవర్, క్వాంటమ్ టెక్నాలజీస్ అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. వీటన్నిటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ఏ రంగాన్ని టార్గెట్ చేసిందో తెలుసా? ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ. అంటే సినిమా ఒక్కటే కాదు. సినిమాకి దానికి సంబంధించినటువంటి అనేక అనుబంధ రంగాలన్నిటిని కూడా ఒక పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇటీవల కలకత్తా పర్యటన సందర్భంగా కలకత్తాలో అడిగినటువంటి కాన్క్లేవ్‌లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ సిటీలు కడతాం అనేటువంటి ఒక మాట చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ కింద దీన్ని కోట్ చేస్తూ చెప్తున్నారు కాబట్టి, ఒక అద్భుతమైన ప్రణాళికతో మేము ముందుకు వస్తామని చెప్పి అన్నారు. నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి దానిలో రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ అంటే ఏపీ ఎఫ్‌డీసీ అంటారు కదా! ఎఫ్‌డీసీకి సంబంధించిన చైర్మన్ భరత్ భూషణ్ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారితో నిన్న లాంఛన పూర్వకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వినోద పరిశ్రమని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఓ ప్రారంభంగా ఉంది. అంటే ఓ గమ్యస్థానం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చెప్పారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక ఫస్ట్ సినిమాకి సంబంధించి ముహూర్తం షూటింగ్ జరుగుతుంది. అది మామూలు ఇది కూడా కాదు. గోల్డెన్ స్టార్ అంటారు కదా! ఇప్పుడు 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో హీరోగా స్వర్ణోత్సవం జరుపుకున్నటువంటి బాలయ్య మూవీ. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ ఒక స్టార్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్‌లో చేస్తున్నటువంటి సినిమా 'ఎన్‌బీకే 112కి' ముహూర్తం షాట్ తీస్తున్నారనమాట. దాని గురించి కూడా చర్చ జరిగింది. సో, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్పొరేషన్ చేయాల్సినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి కొంత గైడెన్స్ ఇచ్చారు. సో, ఇదే రోజు ముహూర్తం షాట్ అక్కడ షూట్ చేయడం అనేది ఒక శుభసూచకంగా భరత్ భూషణ్ కూడా ఫీల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ప్రధానంగా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, కొండలు, అడవులకు సంబంధించినటువంటి లొకేషన్స్ వీటికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దీంతో పాటు గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని, కంటెంట్ క్రియేషన్‌ని ఒక వ్యాపకంగా మార్చేటువంటి ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇందులో భాగంగానే కొన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదిరినాయి. వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఎంటర్‌టైనింగ్ ఇండస్ట్రీ. ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించారు. భారతదేశంలో ఉన్నటువంటి స్టార్స్ అందరిని, అలానే టెక్నీషియన్స్ అందరిని, కంటెంట్ క్రియేటర్స్ అందరిని కూడా ఒక వేదిక పైకి తీసుకొచ్చారు. వేవ్ అనే పేరుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది. సో, త్వరలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు బయటకొస్తాయి. కానీ రాబోయే రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్ ఆంధ్ర అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఆ దిశగా అడుగులు పడతాయని చెప్పి అంటున్నారు. ఇప్పటివరకు మనం చూసిన ఒక టార్గెట్ పెట్టినట్టుగా ఇండస్ట్రీస్‌కి సంబంధించి లక్షల కోట్లు, దాదాపు 23, 24 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంఓయూలయ్యాయి. దానిలో 8 లక్షల కోట్ల రూపాయల వరకు గ్రౌండింగ్ వర్క్స్ అవుతున్నాయి ప్రస్తుతం. మిగతా వాటిని కూడా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, కంటెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సంబంధించినటువంటి భారీ టార్గెట్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి.